రాత్రి 12 సమయంలో సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి లింగోద్భవకాలం ఉంటుంది. ఆ లింగోద్భవకాలంలో కూడా రాత్రి 11 నుండి స్వామివారికి ఇష్టమైనటువంటి ఏకాదశి రుద్రాభిషేకం ఉంది. మాన్యాసపూర్వకంగా కూడా ఇక భక్తులందరూ వచ్చి ఆ పూజా విరామంలో కాలంలో ఉంటుంది కూడా మేము శివరాత్రి సందర్భంగా మీరు ప్రత్యేక ఏర్పాట్లు చేశారండి టెంపుల్లో? శివరాత్రి సందర్భంగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు పూజలు అర్చనలు స్వామివారికి. తర్వాత సాయంత్రంలో దర్శన కార్యక్రమం ఉంటుంది. అభిషేక ప్రియుడు అంటారు కదండి మీరు. నమస్కారానికి శివ విష్ణువు అభిషేక ప్రియ అన్నారు. అంటే స్వామివారికి ఇష్టమైన నమస్కారం చేస్తే ఆ యొక్క సంతృప్తి అవుతారు కదా. ఈశ్వరుడికి మాత్రం అభిషేకం చేయాలమ్మా. పంచనామం చేసి స్వామివారికి అభిషేకం చేస్తే మనకు అనుకున్నటువంటి కోరికలను నెరవేరి ఆయుర ఆరోగ్యాలు కూడా కలిగి దాని సంతృప్తిలో జాగ్రత్త చేయడానికి ఈ రోజున మహాశివరాత్రి ఉంది. అంటే జన్మపై శివరాత్రి ఉంటారు. 11 మహాశివరాత్రి ఉంటాయి. ఒక మహాశివరాత్రి ఉంటుంది. ఆ మహాశివరాత్రి వలన ఎవరైనా సరే భక్తులందరూ కూడా కులమత భేదం లేకుండా స్వామివారికి ఒక ఉపవాసం చేసి ఉన్నటువంటి వాళ్ళై మరుసటి రోజున ఆ యొక్క దీక్షను విరమించి మరుసటి రోజున ఆ స్వామివారికి నమస్కారం చేసి పూజించేటువంటి వాళ్ళై మరుసటి రోజున పూజించినట్లయితే ఆ యొక్క హృదయం ఫలితంగా కలుగుతుంది. స్వామి అభిషేక ప్రియుడు కావడం వల్లే దేశంలో 3 గంటల నుంచి ప్రత్యేకంగా స్వామి వారి అభిషేక ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఉదయం 3 గంటల నుంచే స్వామి దర్శనం కోసం వేస్తున్నారు. పదులంతా వాళ్ళు సాక్షి ముందు తర్వాత ఉదయం చూసి ఉదయించిన తర్వాత సూర్య నమస్కారం చేసుకొని సూర్యుడికి పూజ చేసిన తర్వాత కొట్టేది సూపర్ ఆడుతుంది. భక్తులు భక్తి శ్రద్ధలతో భక్తులతో ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఓలమ్మా ఓన్లే ఓన్లే ముడుచుడు ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రంలోని దేశంలోని శివాలయాలన్నీ భక్తులకు ఉన్నాయి. పరమశివుని దర్శించుకుని పునీతులు అవడానికి అందరూ కూడా శివాలయాలకి శైవ క్షేత్రాలకి తరలి వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కపిలేశ్వర స్వామి ఆలయంలో ఉన్న తిరుపతిలో ఉన్న కపిలేశ్వర స్వామి ఆలయం ఇక్కడ చూస్తున్నాం. మన క్యూ లైన్ లో ఎంతమంది ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ పక్కనే కపిలేశ్వర స్వామి